हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल अंदर బాగున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియోలో హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్టెక్ ZX మోడల్ అంటే టాప్ మోడల్ అన్నమాట ఇది LX VX ZX అని చెప్పి టోటల్ గా 3 మోడల్స్ ఉంటాయి ఈ స్కూటీలో ఇది టాప్ మోడల్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తుంది హీరో కంపెనీ ఓల్డ్ మోడల్ ప్లెజర్ ప్లస్ తో కంపేర్ చేసుకుంటే ఈ లేటెస్ట్ మోడల్లో కొన్ని మంచి అప్డేట్స్ చేసింది వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే ఈ వీడియోలో నా రైడ్ రివ్యూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2025 OBD2B ప్లెజర్ ప్లస్ స్కూటీలో జరిగిన అప్డేట్స్ ఏంటంటే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఓల్డ్ మోడల్ ఏంటంటే సెమీ డిజిటల్ ప్లస్ ఎనలాగ్ మీటర్ ఉండేది కానీ ఈ లేటెస్ట్ మోడల్లో కంప్లీట్గా ఫుల్లీ డిజిటల్ మీటర్ ఇచ్చారు బట్ సైజ్ అనేది తక్కువ ఉంది ఇందులో టైం ఇచ్చారు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఉంది డిస్టెన్స్ ఎంటీ లేదు అదొకటి మైనస్ అనిపించింది సో డిస్టెన్స్ ఎంటీ ఫీచర్ కూడా ఇచ్చేసి ఉండేది బాగుండేది టైం ఇచ్చారు స్పీడ్ ఉంది యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ బ్లూటూత్ కనెక్టివిటీ అలానే పైన కొన్ని ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి కన్సోల్ సైజ్ కూడా కొంచెం చిన్నగానే ఉంది ఇంకొంచెం పెద్దగా ఇచ్చి ఉండడం అయితే బాగుండేది విజిబిలిటీ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు సో మంచిగానే కనిపిస్తుంది విజిబిలిటీ అనేది ఇంకా సెకండ్ అప్డేట్ వైజ్ ఈ లేటెస్ట్ మోడల్లో డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇచ్చారు సో ఈ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఏంటంటే రియాలిటీలో చూడడానికి స్టైలింగ్ వైజ్ చాలా బాగుంటాయి ఇది ఒక గుడ్ థింగే ఫైనల్గా థర్డ్ అప్డేట్ ఏంటంటే ఓల్డ్ మోడల్లో ఫ్రంట్ సస్పెన్షన్ అనేది అంతగా బాగుండేది కాదు యావరేజ్గా ఉండేది కాబట్టి హీరో కంపెనీ ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తూ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ టెలిస్కోపిక్ అప్డేట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుందన్నమాట రియాలిటీలో నెక్స్ట్ ఇంజిన్ వైజ్ ఎలాంటి చేంజెస్ చేయలేదు సేమ్ అదే 110cc 2 valves ఎయిర్ కూల్డ్ OHC ఇంజిన్ ఇది 8 bhp పవర్ 8 Nm టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది బెల్ట్ డ్రైవ్ ఉంటుంది CVT ట్రాన్స్మిషన్ మీద ఇంజిన్ రన్ అవుతుంది సో ఇంజిన్ పికప్ వైజ్ మరీ ఎక్కువ పికప్ లేదనమాట తక్కువే ఉంది ఇది 110cc కాబట్టి పవర్ అండ్ టార్క్ను కూడా ఈ స్కూటీలో బ్యాలెన్స్డ్గా ఇచ్చారు 8 bhp పవర్ 8 Nm టార్క్ను సో పికప్ అనేది మరీ ఎక్కువగా లేదు మీకు ముందే చెప్పేస్తున్నాను ఇదిగోండి కొంచెం ల్యాగ్ అయితే ఉందన్నమాట ఓకే ఇది 110cc కాబట్టి ఇంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయలేము మనం డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి అప్పుడప్పుడు లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి ఇది సరిపోతుంది బట్ మీకు ఎక్కువ పవర్ కావాలి ఎక్కువ పికప్ కావాలనుకుంటే మీరు 125cc సెలెక్ట్ చేసుకోవడమే ఈ 110cc మీకు ఎక్కువ పికప్ పవర్ అనేది ఉండదు ఇంకా వైబ్రేషన్స్ అంటూ ఏమీ లేవు ఈ స్కూటీలో మంచిగా స్మూత్గానే ఉంది ఇంజిన్ కూడా స్మూత్గానే ఉంది ఎక్కడ వైబ్రేషన్స్ అంటూ ఏమీ లేవు చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది వెహికల్ అనేది నెక్స్ట్ ఇంకా ఈ స్కూటీలో ఫ్రంట్ 90 సెక్షన్ టైర్ బ్యాక్ సైడ్ కూడా 90 సెక్షన్ టైర్ ఉంటుంది 10 inch వీల్స్ ఇచ్చారు అట్లీస్ట్ 12 inch వీల్స్ని ప్రొవైడ్ చేసి ఉండటం అయితే మంచి కంఫర్ట్ ఉండేది మనం రైడ్ చేసేటప్పుడు వీల్ సైజు పెద్దగా ఉంటే మనకి కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ స్కూటీలో ఏంటంటే 10 inch చిన్న సైజు వీల్స్ ఇచ్చారు కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ టాప్ మోడల్లో డైమండ్ కట్ వీల్స్ ఇచ్చారనమాట సో ఇది ఒక మంచి విషయమే అలానే ఇవి సియట్ కంపెనీకి సంబంధించిన టైర్స్ని ప్రొవైడ్ చేశారు ట్యూబ్లెస్ టైర్సే పంచర్ అయినా సరే పెద్దగా ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ ఇంకా సీటింగ్ గురించి మాట్లాడుకుంటే సీటు కూడా మెత్తగా కంఫర్టబుల్గా బాగానే ఉంది ఎక్కడ ప్రాబ్లం లేదు సీటు కూడా సింగిల్ సీట్ ఇచ్చారు మీరు హ్యాపీగా ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకోవచ్చు డ్యూల్ టోన్ కలర్ ఫినిషింగ్ సీట్ ఉంటుందన్నమాట ఇందులో అలానే పిల్లలకి బ్యాక్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఎవరైనా పెద్దవాళ్ళని ఎక్కించుకొని మీరు వెళ్ళేటప్పుడు వాళ్ళకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు సో ఇది ఒక మంచి విషయమే కంప్లీట్గా ఫైబర్ బాడీతో వస్తుంది ఈ స్కూటీ అనేది కానీ ఫ్రంట్ ఫెండర్ మెటల్ ఇచ్చారు కానీ రిమైనింగ్ బాడీ ప్యానల్స్ మొత్తం ఫైబర్ ఇవ్వడం జరిగింది అలానే ఈ స్కూటీ కూడా బాగా లైట్ వెయిట్ ఉందన్నమాట జస్ట్ 106 kgs మాత్రమే ఉంది సో లైట్ వెయిట్ ఉంది కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు కొద్దిగా ఓల్డ్ పీపుల్ కానీ లేడీస్ కానీ ఎవరైనా సరే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు స్కూటీ సైజు కూడా చిన్నగానే ఉంది చక్కగా కాంపాక్ట్గా ఉందన్నమాట నాకు బాగా నచ్చింది కాంపాక్ట్నెస్ అనేది నేను 5'10" హైట్ ఉంటాను స్కూటీ నాకు చాలా లైట్గా ఉంది ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నాను స్కూటీ వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంది కాంపాక్ట్గా ఉండటం వలన లిటరల్లీ ఆడుకోవచ్చు హైట్ ఉన్న పర్సన్స్ ఈ స్కూటీని ఈ స్కూటీ అన్ని ఏజ్ గ్రూప్ పీపుల్కి సెట్ అవుతుంది మీరు యూత్ అయినా లేడీస్ అయినా ఎవరైనా సరే ఈ స్కూటీ మీకు సెట్ అవుతుంది లుకింగ్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం లేదు బట్ ఈ సిల్వర్ కలర్ రియాలిటీలో చూడటానికి బాగాలేదు నాకు నచ్చలేదు అనమాట ఈ కలర్ అంత ప్రీమియంగా ఏం కనిపించట్లేదు యావరేజ్గా ఉంది ఈ కలర్ మీరు బ్లూ కానీ బ్లాక్ కలర్ కానీ సెలెక్ట్ చేసుకోండి రియాలిటీలో ఆ కలర్స్ చూడటానికి బాగుంటాయి ఈ సిల్వర్ కలర్ అంతగా ఏం బాగలేదు ఓకే హార్న్ కూడా లౌడ్గానే ఉంది నెక్స్ట్ ఇంకా బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూటీలో బ్రేక్స్ అనేవి యాక్యురేట్గా అయితే ఏమీ లేవు కొంచెం ల్యాగ్ ఉందన్నమాట సో ఇది ఒకటి చూసుకోండి బ్రేక్స్ ఏమీ షార్ప్గా పనిచేయట్లేదు ఈ స్కూటీలో బట్ ఆగుతుంది ఈ స్కూటీలో పవర్ అనేది తక్కువ ఉంది పెద్దగా పర్ఫార్మెన్స్ కూడా ఏమీ లేదు కాబట్టి ఈ స్కూటీకి సరిపోతాయి
మీరు తక్కువ స్పీడ్లో బ్రేక్ చేస్తే వెంపటిని ఆగిపోతుంది, కొంచెం స్పీడ్గా వెళ్తే లేట్గా రియాక్ట్ అవుతుంది అనమాట బ్రేక్స్ అనేవి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ స్కూటీ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది, అలానే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా మంచిగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో ఈ స్కూటీని మీరు హ్యాపీగా డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ బాగుంది, రియాలిటీలో ఎలాంటి ప్రాబ్లం లేదు. అలానే స్కూటీలో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొంచెం తక్కువ ఇచ్చారు, ఎందుకంటే వీల్ సైజు చిన్నగా ఇచ్చారు కదా, గ్రౌండ్ క్లియరెన్స్ తగ్గింది 5 mm. అట్లీస్ట్ మన ఇండియన్ రోడ్స్కి 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే బాగుంటుంది. ఈ స్కూటీలో ఏంటంటే 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు, సో కొంచెం తగ్గిందనమాట. అలానే 4.8 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చారు. మైలేజ్ మీరు అప్రాక్సిమేట్గా ఒక 50 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే స్కూటీలో పెద్దగా పికప్ లేదు, పర్ఫార్మెన్స్ కూడా తక్కువే ఉంది, లైట్ వెయిట్ ఉంది కాబట్టి మీరు ఈజీగా ఒక 50 కిలోమీటర్స్ మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్కూటీ నుంచి. ఇదేమీ ఎగ్జాక్ట్ మైలేజ్ కాదు, ఎక్స్పెక్టెడ్ మైలేజ్ అనమాట. మీరు మంచిగా మెయింటైన్ చేసి డీసెంట్ స్పీడ్లో రైడ్ చేసుకుంటే ఇంకెక్కువ కూడా ఇవ్వచ్చు మైలేజ్ అనేది. అలానే స్కూటీలో హజార్ లైట్స్ ఒకటి మిస్ అవుతున్నాయి, అదొకటి మైనస్ అనిపించింది. ఇప్పుడు కొన్ని స్కూటీస్లో కూడా హజార్ లైట్స్ నేను బిల్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ ఈ స్కూటీలో హజార్ లైట్స్ లేవు కాబట్టి ఇది ఒకటి మైనస్ అని చెప్పొచ్చు. ఇంకా సిగ్నల్ లైట్స్ కూడా బల్బే ఇచ్చారు, వాటిని కూడా ఎల్ఈడీకి అప్డేట్ చేస్తే బాగుంటుంది ఫ్యూచర్లో అయినా. ఇంకా పార్కింగ్ బ్రేక్ ఇచ్చారు, మీరు పార్కింగ్ బ్రేక్ కూడా యూజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా గ్లో బాక్స్ గురించి మాట్లాడుకుంటే పెద్ద గ్లో బాక్స్ ఇచ్చారు, ఈజీగా మీరు రైట్ అండ్ లెఫ్ట్ వాటర్ బాటిల్స్ని క్యారీ చేయొచ్చు. అలానే ఛార్జింగ్ సాకెట్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. ఈ ప్లేస్లో కాకుండా ఛార్జింగ్ సాకెట్ అనేది పైన ఇక్కడ ఇచ్చుంటే అయితే బాగుండేది, ఇక్కడ ఇస్తే మనం ఫోన్ అనేది ఇందులో పెట్టుకోవచ్చు, ఎక్కడ ఇచ్చినా సరే ఫోన్ పెట్టుకోవచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే కొద్దిగా కన్వీనియంట్గా ఉండేది మనం రీచ్ అవ్వడానికి. ఇక ఈ ప్లేస్లో ఇచ్చారు కాబట్టి బాగా కిందకు ఉందన్నమాట. అలానే ఈ స్కూటీలో నాకు నచ్చింది ఏంటంటే అండర్ సీట్ స్టోరేజ్ చాలా తక్కువ ఇచ్చారు, అండర్ సీట్ స్టోరేజ్ అనేది. మనం కాంపిటీషన్లో ఉన్న వేరే స్కూటీస్లో చూస్తే బూట్ స్పేస్ అనేది చాలా ఎక్కువ ఇచ్చారు, కానీ ఈ స్కూటీలో బూట్ స్పేస్ చాలా తక్కువ ఉంది. బట్ ప్లస్ పాయింట్ ఏంటంటే బూట్ లైట్ ప్రొవైడ్ చేశారు స్కిప్ చేయకుండా, అదొక మంచి విషయమే. అలానే నాకు నచ్చని ఇంకో థింగ్ ఏంటంటే ఇంటర్నల్ ఫ్యూల్ ఫిల్లింగ్ ఇచ్చారు, ఎక్స్టర్నల్ ఇవ్వాల్సింది. ఫ్యూల్ స్టేషన్లో ప్రతిసారి మనం సీట్ ఓపెన్ చేసి పెట్రోల్ అనేది టాప్అప్ చేసుకోవాలి, అదే ఎక్స్టర్నల్గా ఇచ్చుంటాం అయితే ఫ్యూల్ ఫిల్లింగ్ బాగుండేది. టర్నింగ్ రేడియస్ బాగుంది, మిర్రర్స్ బాగున్నాయి, మిర్రర్స్ కొద్దిగా అడ్జస్ట్ చేయాలండి. మిర్రర్స్ క్వాలిటీ బాగుంది, విజిబిలిటీ కూడా బాగానే ఉంది. సో ఎవరికైతే 110cc సెగ్మెంట్లో హీరో నుంచి ఒక వెహికల్ తీసుకుందాం అనుకుంటారో దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అలానే స్కూటీ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, పెద్దగా మెయింటెనెన్స్ అంటూ కూడా ఏముండదు ఈ స్కూటీది 110cc కాబట్టి. అలానే హీరో కంపెనీ వెహికల్ కాబట్టి సర్వీస్ రీచ్ కూడా వైడర్ సర్వీస్ రీచ్ ఉంటుంది. అలానే ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్ కూడా ఈ స్కూటీకి బాగానే ఉంటుంది. ఒకసారి ఓవర్టేక్ చేద్దాము. సో ఇది ఓవరాల్గా ఈ స్కూటీ గురించి నేను మ్యాక్స్ మీకు అన్ని పాయింట్స్ చెప్పాను అనుకుంటున్నాను. మెయిన్గా ఈ స్కూటీలో మనం చెప్పుకోవాల్సిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఎల్ఈడి హెడ్ లైట్ ఇచ్చారు, డ్యూయల్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఉన్నాయి, సో లైటింగ్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు నైట్ టైము, ఇది ఒక ప్లస్ పాయింటే. కన్సోల్ కూడా ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, సో ఇది ఒక మంచి విషయం అనమాట. బ్రైట్నెస్ కూడా బాగానే ఉంది. అలానే స్కిప్ చేయకుండా ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు, గ్లో బాక్స్ కూడా పెద్దగానే ఉంది. ఇంకా ఈ ఫ్రంట్ లెగ్ రూమ్ స్పేస్ కూడా పర్లేదు, బాగానే ఉంది. నాకు ఇరుగ్గంటూ ఏమీ లేదు, నేను 5'10" హైట్ ఉంటాను, నాకు మంచిగానే ఉంది స్పేస్ అనేది. సో లెగ్ రూమ్ స్పేస్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే స్కూటీ మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది, మంచి మైలేజ్ వస్తుంది. స్కూటీ లుక్స్ చూడటానికి చాలా బాగున్నాయి, లైట్ వెయిట్ ఉంది, ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అనమాట. మైనస్ ఏంటంటే బూట్ స్పేస్ కొంచెం తక్కువ ఇచ్చారు, అదొకటి మైనస్ అనిపించింది. ఇంటర్నల్ ఫ్యూల్ ఫిల్లింగ్ ఉంది, అది ఒకటి మైనసే. అలానే బ్రేక్స్ కూడా కొంచెం ఇన్యాక్యురేట్గా వర్క్ అవుతున్నాయి. వీల్ సైజ్ కూడా ఇంకొంచెం పెద్దగా ఇచ్చి ఉంటుంది బాగుండేది. 90 సెక్షన్ ఫ్రంట్, బ్యాక్ సైడ్ కూడా 90 సెక్షన్ ఇచ్చారు. అలానే 10 ఇంచ్ వీల్స్ ఇవి. సో ఈ స్కూటీని కొంచెం తక్కువ బడ్జెట్లో తీసుకొస్తున్నారు కాబట్టి కాంప్రమైజ్ అయితే అయ్యారు. సో మీరు కూడా నాలాగా షోరూమ్కి వెళ్ళి ఈ స్కూటీని టెస్ట్ రైడ్ చేయండి. టెస్ట్ రైడ్ చేస్తే ఈ స్కూటీ మీద ఒక ఐడియా వచ్చి మీకు కొనాలా వద్దనేది మీరు డిసైడ్ అయిపోవచ్చు. అలానే స్కూటీలో స్కిప్ చేయకుండా కిక్ స్టార్ట్ కూడా ఇస్తున్నారు అనమాట, ఇది ఒక గుడ్ థింగే. సో ఎప్పుడైనా మీరు కిక్ స్టార్ట్ని యూజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా 110cc సెగ్మెంట్లో ఈ స్కూటీని కన్సిడర్ చేయొచ్చు అని మీరు నన్ను అడిగితే కన్సిడర్ చేయొచ్చు అని చెప్తాను. మెయిన్గా ఈ స్కూటీని కొనడానికి రీజన్స్ ఏంటంటే ఫస్ట్ హీరో బ్రాండ్ నుంచి వస్తుంది కాబట్టి మీకు సర్వీస్ రీచ్ కానీ మెయింటెనెన్స్ కానీ తక్కువ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే స్కూటీ లుక్స్ చాలా బాగున్నాయి రియాలిటీలో చూడటానికి, ఇది ఒక మంచి విషయమే.
అలానే స్కూటీ లైట్ వెయిట్ ఉంది, కాంపాక్ట్గా ఉంది. ఎవరైతే కాంపాక్ట్నెస్ని ఇష్టపడతారో వాళ్ళకి ఈ స్కూటీ బాగా నచ్చుతుంది. అలానే లైట్ వెయిట్ ఉంది కాబట్టి లేడీస్ కానీ పెద్దవాళ్ళు హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అది ఒక మంచి విషయమే. మంచి మైలేజ్ ఉంటుంది స్కూటీలో, 50 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే ఇంజిన్ కూడా స్మూత్గానే ఉంది, బట్ పికప్ అండ్ పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గిందనమాట. ఇంకా కిక్ స్టార్ట్ ఇచ్చారు, LED హెడ్ లైట్ ఉంది, లెగ్ రూమ్ స్పేస్ బాగుంది, ఛార్జింగ్ సాకెట్, ఫుల్లీ డిజిటల్ కన్సోల్, ఇలాంటి అన్ని ఫీచర్స్ ఇచ్చారు కాబట్టి ఓవరాల్గా మీరు 110cc కన్సిడర్ చేయొచ్చు ఈ స్కూటీని. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ స్కూటీ పైన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్. మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీలో ఎవరన్నా స్కూటీ కానీ బైక్ కానీ హీరో కంపెనీలో తీసుకుందాం అనుకుంటే చింతలపూడి జహీర్ మోటార్ షోరూమ్ని ఒకసారి విజిట్ అవ్వండి. ఆ షోరూంలో ఏంటంటే మీకు సర్వీస్ బాగుంటుంది, అలానే మీకు బెస్ట్ ప్రైస్లో వెహికల్స్ సెల్ చేస్తారు. మన ఛానల్ ద్వారా మీరు అప్రోచ్ అయితే మీరు కొనుక్కునే వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ పైన కొంచెం డిస్కౌంట్ అనేది ఇస్తారు. ప్లస్ ఒకవేళ మీరు కొనుక్కోపోయినా సర్వీస్కి వచ్చారనుకోండి, ఆ సర్వీస్ మీద కూడా డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నట్టుగా చెప్తున్నారనమాట. సో దగ్గరలో ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఉంటే ఈ విషయాన్ని వాళ్ళకి చెప్పండి. సో ఎంత తగ్గినట్టే కదా వెహికల్ కొనుక్కున్న వాళ్ళకి బెనిఫిట్గా ఉంటుంది. ఇది వాళ్ళకి ఒకసారి చెప్పండి మీరు, మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ. ఇంకా నేను రిటర్న్ అయిపోతున్నాను, స్కూటీని తీసుకెళ్ళి షోరూంలో ఇచ్చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. స్కూటీ మాత్రం అబ్బా చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా ఉంది. బట్ కొంచెం పికప్ అనేది ఇంకెక్కువ ఉండడం అయితే దున్నేయచ్చు స్కూటీని. మెయిన్గా ఈ స్కూటీ డిజైన్ అయిన పర్పస్ ఏంటంటే మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, మైలేజ్ ఎక్కువ రావాలి కాబట్టి ఈ విధంగా డిజైన్ చేశారు. స్కూటీని రైడ్ చేస్తున్నప్పుడు మంచి బేసీ సౌండ్ వస్తుంది అనమాట. మంచి ఫిట్గా మంచి బేసీ సౌండ్ వస్తుంది స్కూటీ నుంచి. అలానే స్కూటీ మీరు హ్యాపీగా ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి డౌట్ ఉండదు. ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చా లేదా అనే డౌట్ మీకు వద్దు, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మీకు ఫ్యామిలీకి. ఈ స్కూటీ కొంచెం తక్కువ ప్రైస్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈ ప్రైస్లో మీరు ఈ స్కూటీని కన్సిడర్ చేయొచ్చు. అలానే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొంచెం సబ్స్క్రైబ్ ఒక లైక్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ చేయడం నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. మ్యాక్స్ మీరు తీసుకుంటే టాప్ మోడలే తీసుకోండి, బేస్ మోడల్ కానీ మిడ్ వేరియంట్ తీసుకోవద్దు. ఎందుకంటే టాప్ మోడలే బాగుంటుంది. నేను రియాలిటీలో రైడ్ చేస్తున్నాను, అలానే రిమైనింగ్ మోడల్స్ కూడా నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. ఈ టాప్ మోడలే మీకు బాగుంటుంది. ఎక్స్టెక్ మోడల్ ఇది, ప్లెజర్ ప్లస్ ఎక్స్టెక్, దీన్ని మీరు తీసుకోండి. ఇంకా షోరూమ్కి రీచ్ అయిపోయాను, పక్కనే ఉంది షోరూము. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.